ముఖ్య నేతలందరితో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికలే ధ్యేయంగా కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే అదే మీటింగ్ వచ్చినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మీటింగ్ నుంచి బయటకు వచ్చారు. అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మీరు సీనియర్ నాయకులుగా ఉన్నారు. నిజామాబాద్కి సంబంధించినటువంటి అంశమే ప్రస్తుతం మీటింగ్ అవుతుంది. ఎందుకు మీరు బయటకు వచ్చేసారు? ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం. రాబోయే రేపు స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన వ్యూహాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి చర్చించాల్సిన అవసరం. అంతర్గత సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ ఎలక్టెడ్ లెజిస్లేటర్ను పక్కన కూర్చుని పెట్టుకొని ఏదైతుందో, ఒకవైపు ఆయన స్పీకర్ ఆధ్వర్యం లోపలి వాళ్ళ పరిశీలన ఉన్నది. ఆయన పార్టీ ఫిరాయించిండు అని చెప్పని టీఆర్ఎస్ సభ్యులు ఆరోపణ చేస్తుంటే, నేను పార్టీ ఫిరాయించలేదు, ఐఎమ్ స్టిల్ మెంబర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఐ గేవ్ ఎన్ అఫిడవిట్. అటువంటి బీఆర్ఎస్ శాసన సభ్యుని ఏదైతుందో మన పక్కన కూర్చొని పెట్టుకొని చర్చడం ఏంటే, అది గాంధీ భవన్లో దట్స్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. సార్, అంటే మీటింగ్కి ముందు మీరే వచ్చారు, మీ తర్వాత మిగతా వాళ్ళంతా వచ్చారు. సో వెంటనే మీరు క్వశ్చన్ చేయలేదా? మీ పీసీసీ ఉన్నారు, మీ మంత్రి కూడా ఉన్నారు. వారిని చూడగానే చేశానమ్మా. నేను వచ్చినప్పుడు ఆయన వారు లేరు. వారు ఎప్పుడైతే వచ్చినో తర్వాత చూసినప్పుడే మైక్ తీసుకున్నాం, మాట్లాడినా, ప్రోగ్రామ్స్ మాట్లాడినా, ది సేమ్ ఇష్యూస్ విచ్ ఐ స్పోక్ హియర్ I raised it in the inside the Gandhi Bhavan also. ఏం చెప్పారు సార్ మీ పీసీసీ గాని మంత్రి? I raised it in the Gandhi Bhavan also. ఓకే. థ్యాంక్ యూ సార్, ప్రధానంగా ఇప్పుడు సీనియర్ నేతగా ఉన్నారు, మీరు ఇట్లా వెళ్ళిపోవడాన్ని ఎట్లా చూస్తారు? మీరు ఆలోచించండి. నాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందమ్మా. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది. కాంగ్రెస్ పార్టీపై ఉంది ప్రధానంగా. రాహుల్ గాంధీ గారు ఆలోచన విధానాన్ని గౌరవిద్దామని చెప్పి అంటున్నాను. గతంలో కూడా మీరు ఇదే విషయాన్ని ఇన్ఛార్జ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు, అయినా కూడా ఏం మార్పు లేదు. ఎలా చూస్తారు? ఎందుకంటే సీనియర్ నేతలకు ఎందుకు గౌరవం దక్కట్లేదు? లెట్ us see. సో ఇప్పుడు మీరు మీటింగ్లో ఉండట్లేదా, వెళ్ళిపోతున్నారు? పోతున్నా కదమ్మా, మీ ముందే పోతున్నా కదమ్మా. సో మొత్తానికి ఏదైతే రీసెంట్గా బీఆర్ఎస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుతో గెలిచి పార్టీలోకి వచ్చినటువంటి, పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ ఈరోజు మీటింగ్కి రావడం, గాంధీ భవన్లో అంతర్గత మీటింగ్కి ఏ విధంగా వస్తారు అంటూ కూడా జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశాన్ని కూడా నేను మీటింగ్లో క్వశ్చన్ చేశాను, అందుకే నాకు మీటింగ్ నచ్చక నేను వెళ్ళిపోతున్నానని అయితే జీవన్ రెడ్డి చెప్తున్నారు. గతంలో కూడా ఇదే అంశం అటు ఇన్ఛార్జ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు, అయినా కూడా ఎటువంటి మార్పులు లేవు. పార్టీలో జరిగేటటువంటి మీటింగ్కి, అది కూడా గాంధీ భవన్లో జరిగే మీటింగ్కి ఎలా పిలుస్తారు అంటూ కూడా జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హేమ బిగ్ టీవీ, గాంధీ భవన్.